గ్యారెంటీ ఎవరు ఆడి జుట్టు పిక్కుడు రాజకీయ నాయకుడు అవుతాడు. రైతుకి చిన్న కాలకి సన్నకాలకి న్యాయం చేసి గొప్పవాడు. నువ్వు జుట్టు పిక్కొని నేను చెప్పులు కొడతా నువ్వు వచ్చిందా నువ్వు కలుతాడా? జనంలోకి వచ్చా కరోనా టైంలో మా బంగారు పోయా జగన్మోహన్ రెడ్డి ఉండబట్టి మేము అందరూ పొందగలిగాం. మీరు ఆడున్నారా? చంద్రబాబు నాయుడు అన్నవాడు, పవన్ కళ్యాణ్ అన్నాడు, మీరు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్లో ఉన్నారు. మా భార్యాభర్తలకు ఇద్దరికి మా కరోనా వచ్చింది, మా ఇద్దరికి కరోనా వచ్చింది. ఒంగోలు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయాం. అబ్బా ఏం చూసారా మమ్మల్ని? 7 అన్నం 7 చికెన్ పెట్టి కానిచ్చి మమ్మల్ని ఇంటికి పంపించాడు. ఏ జుట్టు పిక్కున్నాడు కదా పంచి పిక్కున్నాడికి చీమవుతారు మీరు, ఏమవుతారు మీరు? జగన్మోహన్ రెడ్డి సైకో జగన్మోహన్ రెడ్డి అంటారు. సైకో జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన, దేవుడిచ్చిన ప్రజలకు వరం. ఆయన బంగారు పయ్య జగన్మోహన్ రెడ్డి అనేవాడు జనంలో ఉన్నాడు. ఏమయ్యా మీరు కరోనా టైంలో మీరు ఆయన ఉన్నారు? చంద్రబాబు అనేవాడు, పవన్ కళ్యాణ్ మీరు ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్లో ఉన్నారు. మీరు పయ్య బంగారు పయ్య దండం పెట్టుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి. కరోనా టైంలో చంద్రబాబు సీఎం అయ్యి ఉండంటే ఇంత జనం ఉండేవాళ్ళు కాదు, శుభ్రంగా చచ్చి ఉండేవాళ్ళు. మీకు చిక్కుదడరా 16 మంది పొత్తులు పెట్టుకొని మీరు ఏం ఒక్క మాట మరి మీరు ఇప్పుడు జగన్ అసలు పేదల కోసం ఇంత చేశాడు. పేదలు కాదు రైతులకు కూడా న్యాయం చేశాడు. మరి ఇప్పుడు అలాంటప్పుడు జగన్ 4వ పెళ్ళం అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. జగన్ 4వ పెళ్ళం పవన్ కళ్యాణ్ అన్నాడు. వాడు నేను నిలబడితే నేను గెలుస్తా. నేను రైతు కుటుంబం నుంచి వచ్చేవాడిని. జగన్ వాడికి పవన్ కళ్యాణ్ రమ్మను, వాడు ఆడిచిటే నేను వేస్తా, నేను గెలుస్తా. ఏమయ్యా జనానికి కావాల్సింది ఏంది? నువ్వు ఓడికి వేసాలి, నీ జుట్టు పీకోడు కాదు సరిపోయింది. మనం జనానికి ఏం చేసాం, ఎవరికి ఏం మేలు చేసాం అది కావాలరా? మీరు ఏమన్నారు? వాళ్ళకి మీరు కరోనా టైంలో ఏమన్నారు? మీరు ఇద్దరు దొంగలు 16 మంది పొత్తులు పెట్టుకుని ఎందుకు ఎదవలారా? మీకు రాజకీయం సారు బదులు జనమా? నువ్వు చంద్రబాబు, నువ్వు నాయకుడివే. నువ్వు 14 సంవత్సరాల్లో నువ్వు సానుపోతువయ్యా. నీ మనవుడి కోసం, నీ కొడుకు కోసం ఇంత తాపత్రం, మా బిడ్డల కోసం మేము తాపత్రపడం. ఏదో మాటలు మాట్లాడతావురా? స్టేజ్ ఎక్కుడు మొగడుతనంగా మాట్లాడు. నువ్వు రాజకీయ నాయకులు మీరు 16 మంది పొత్తులు పెట్టుకుని ఏం చేస్తారు మీరు? జనానికి ఏం చేశారు మీరు? రుణమాఫీ అన్నావు, నువ్వు రుణమాఫీ అన్నావు. నాకు 1,50,000 ఉండి నువ్వు ఎంత ఇచ్చారా? 20,000 ఇచ్చావు. అయ్యో చంద్రబాబు నెంబర్ 1 రుణమాఫీ మొత్తం చేస్తాడు. నేను ఉంటా ఒరి నీ అమ్మ మళ్ళీ 1,70,000 కట్టాను. ఆ రాచినాడు బంగారు పై ఆడున్నాడు 1,50,000 తీసాడు. అంత ముందులో ఈపీ సింగ్ నేను బంగారం 10,000 లోన్ తెచ్చుకుంది. బంగారం కట్టి నా బంగారం నేను తెచ్చుకున్నా. ఈపీ సింగ్లో నా 10,000 పోయినాయి. ఒరి అమ్మ ఇదో ఈ చంద్రబాబు వేసుకుంటాడు అనుకున్నా. మా చిన్నపిల్లప్పుడు కాడిబాబులు వచ్చేది మా ఇళ్ళకి గడ్డ కొట్టుకుంటా. ఇప్పటికో ఈ మోతు పట్టుకో వాళ్ళ రూపాయి వీళ్ళు తీసుకొని వీళ్ళు ఇస్తాడు. ఆ సుంటాడు చంద్రబాబు సోది కుత్తరా. మీరు జన్మెత్తారంటారా? జనాలకు కావాల్సింది న్యాయం కావాలా?